ఎప్పుడైనా ఇవ్వండి, దాంట్లో మీకు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెలాసిటీతో మీకు డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి. you'll be knowing the physical properties also, compressibility, density and adiabatic compressibility. Okay, so all these we can find out by knowing the velocity, right? So ఇక్కడ ఒక ఫార్ములా కూడా ఇచ్చాడు చూడండి. Adiabatic compressibility is equal to 1 by rho into v square. Rho is the density and v is the velocity. Velocity calculate చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు adiabatic compressibility of the molecules తెలుస్తుంది. మనకు ఎంత కంప్రెస్ చేయొచ్చు మాలిక్యూల్స్ ని. ఇందులో వెలాసిటీ, ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ లిక్విడ్ లో వెళ్ళినప్పుడు మీకు ఆల్టర్నేట్ కంప్రెషన్స్, రేర్ఫాక్షన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్టర్నేట్ గా మాలిక్యూల్స్ ఏమవుతాయి, దగ్గరకు వస్తాయి, దూరం వెళ్తాయి, దగ్గరకు వస్తాయి, ఇట్లా కంప్రెషన్స్, రేర్ఫాక్షన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో the consecutive distance between two compressions or rarefactions is nothing but wavelength, right? So that is what the velocity experiment here. So sound velocity experiment. So by this experiment you can find out the velocity of sound, or here ultrasonic sound, in different liquids. మనకు ఇక్కడ మేము ఇచ్చింది ఏంటంటే మీకు CCl4 ఇచ్చాము, మేము బెంజీన్ ఇచ్చాము, CCl4 ఒకటి ఇచ్చాము, వీళ్ళకు బెంజీన్ కూడా ఇచ్చాము. ఇచ్చి దాంట్లో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాము. సో దే ఆర్ డూయింగ్. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ MSc స్టూడెంట్స్. ఓకే, సో యూ కెన్ ఆల్సో డూ ఇట్ if you come and if you want to do, we will also make you to do this experiment, right? So ఇది ఎక్స్పెరిమెంట్ MSc వాళ్ళకి పెట్టాము, right? This is what about next. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ of 1 gram of material, right? Mass. So here we have given a graphite rod. ఈ గ్రాఫైట్ రాడ్ ని ఇది ఫిలమెంట్ అన్నమాట. ఇది హీటర్. ఈ హీటర్ ఏం చేస్తుంది, ఇందులో ఉన్న గ్రాఫైట్ రాడ్ ని హీట్ చేస్తుంది. హీట్ చేసి మనకు 1 డిగ్రీ రేట్ చేయడానికి, 1 గ్రామ్ ని 1 డిగ్రీ రేట్ చేయడానికి కావాల్సిన హీట్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. కాబట్టి by using this experiment we can find out specific heat of a given material. ఇక్కడ మేము మాత్రం గ్రాఫైట్ ఇచ్చాము, ఆ గ్రాఫైట్ మెటీరియల్ స్పెసిఫిక్ హీట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఏది ఇచ్చినా, మీకు కాపర్ ఇచ్చిన, ఐరన్ ఇచ్చిన, గోల్డ్ ఇచ్చిన, సిల్వర్ ఇచ్చిన, ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్పెసిఫిక్ హీట్ బై యూజింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్, రైట్? స్పెసిఫిక్ హీట్ ఎక్స్పెరిమెంట్. దిస్ ఈజ్ ఎ హీటర్. Okay, this is a heater, right? In this there is a filament, okay, to heat, and there is a graphite rod, right? This is a temperature indicator. This temperature measure chestundi. This voltmeter, this ammeter, this dimmer stat, this variac antaru. Variac ante దీన్ని మూవ్ చేస్తా ఉంటే ఎంత వోల్టేజ్ పంపించాలంటే అంత వోల్టేజ్ పంపించచ్చు. మనం వోల్టేజ్ మనకు జనరల్ గా మన ఇంట్లో ఎంత ఉంటుంది, 230 వోల్ట్స్ ఉంటుంది. దాన్ని అది ఫిక్స్డ్, కానీ ఇది వేరియబుల్ వోల్టేజ్ పంపించచ్చు. మనం 10 వోల్ట్స్, 20 వోల్ట్స్, 30 వోల్ట్స్, అప్ టు 300 వోల్ట్స్ వరకు మనం పంపించచ్చు దీన్ని యూజ్ చేసి, రైట్? సో దట్ ఈస్ వేరియాక్, అండ్ దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గివెన్ మెటీరియల్, రైట్? ఎర్రర్స్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ లో ఎర్రర్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి, ఎంత ఎర్రర్ ఉంటుంది అది ఫైండ్ అవుట్ చేస్తారు బై యూజింగ్ దిస్. ఓకే, ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు, అది అంతే, రైట్? నెక్స్ట్ మీకు స్టీఫెన్స్ కాన్స్టెంట్ తెలుసు కదా, బ్లాక్ బాడీ రేడియేషన్. ఇది బ్లాక్ బాడీ, దీన్ని హీట్ చేస్తారు, రైట్? బై యూజింగ్ హీటర్. మీరు ఈ హీటర్ యూజ్ చేసి దీని మీద మీరు ఏం చేస్తారంటే ఒక వాటర్ హీట్ చేస్తారు. ఇది రైట్, ఇది తీసుకోండి. ఇది వాటర్ హీట్ చేస్తే ఏమవుతుంది, స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ రాగానే ఏమవుతుంది,
ఇట్ ప్రొడ్యూసెస్ స్టీమ్. ఈ స్టీమ్ వెళ్ళి దీన్ని బ్లాక్ బాడీని హీట్ చేస్తుంది లోపల. ఓకే, ఇది లోపల బ్లాక్ బాడీ అంటే కంప్లీట్లీ బ్లాక్ అండ్ సర్ఫేస్ ఉంటుంది లోపల. ఓకే, ఇది హీట్ అయిన తర్వాత మాక్సిమం హీట్ అయినాక ఇందులో స్టీమ్ ఎక్కడ వెళ్ళాలి, మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. స్టీమ్ బయటకు వెళ్ళడానికి ఇది ఒక అవుట్లెట్, అదొక అవుట్లెట్ ఉంది, రైట్, దాని నుంచి బయటకు వెళ్ళిపోతుంది, రైట్. సో దీని ద్వారా స్టీఫెన్స్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే, సిగ్మా స్టీఫెన్స్ కాన్స్టెంట్, రైట్. పేపర్ కలిపొద్ది. అయింది అనేది మనకు కనబడదు, కంటికి కనబడదు, కానీ దీంట్లో దీని కింద ఉంటుంది రాడ్ అనేది ఇక్కడ లోపల చూడండి. ఇది కాపర్ రాడ్. ఇది దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. మనకు కనబడుతుందా, కనబడదు. మామూలుగా స్కేల్తో కొలిసిన అంత మనం తెలియనంత ఎక్స్పాండ్ అవుతుంది. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. కానీ దీన్ని ఆ ఎక్స్పాన్షన్ని మనం న్యూటన్స్ రింగ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్, ఇందులో న్యూటన్స్ రింగ్స్ వస్తాయి. ఇదేంటి, ఈ లైట్ సోడియం వేపర్ ల్యాంప్. వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ సోడియం వేపర్ ల్యాంప్? Do you know? 5893 angstroms. Okay, generally we take the wavelength of sodium vapor lamp is 5893 angstroms. Okay, 1 angstrom is equal to how many centimeters? 10 to the power of minus 10 centimeters or meters? Minus 10 centimeters. Minus 10 meters. Minus 10 meters. Minus 8 centimeters. Right? Correct ena? So ఇప్పుడు ఆ లైట్ తీసి ఆ లైట్ తో ఏం చేస్తున్నాం మనము, ఆ లైట్ ని ఇక్కడ పడేటట్టుగా చేస్తున్నాం. ఎక్కడ ఇది ఒకటి చూసారా, ఇది ఒక 2 స్లైడ్స్ వాడుతున్నాం. ఇక్కడ 2 స్లైడ్స్, ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, రైట్. ఆ లైట్ వచ్చి దీని మీద పడుతుంది, రైట్. సో దీన్ని కొంచెం లిఫ్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉందా, లేదు, కానీ లేదు కాబట్టి అతుక్కుంది అది. ఓకే, చూడండి, ఇప్పుడు కొంచెం నేను లిఫ్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీని మధ్యలో ఎయిర్ గ్యాప్ ఎలా ఉంటుంది, నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ వస్తుంది. యూనిఫామ్ ఉంటుందా, అది ఇక్కడ నుండి ఇక్కడికి పెరుగుతూ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి దాన్ని ఏమంటారు, వెడ్జ్ షేప్డ్ ఎయిర్ గ్యాప్. వెడ్జ్ షేప్డ్ ఎయిర్ గ్యాప్. ఈ వెడ్జ్ షేప్డ్ ఎయిర్ గ్యాప్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు ఏమొస్తుందంటే, యాక్చువల్గా చూడండి, ఇది ఇక్కడ పెడుతున్నాను, పెట్టేసి ఇక్కడ వుడెన్ పెన్సిల్ పెట్టాను, ఇక్కడ వుడెన్ స్టిక్ పెట్టాను. ఇక్కడ యాక్చువల్గా రాడ్ పైన వుడెన్ స్టిక్ పెట్టాను. ఈ వుడెన్ స్టిక్ దేని మీద టచ్ అవుతుంది, దేనికి టచ్ అవుతుంది, స్లైడ్కి టచ్ అయ్యి ఏం చేస్తుంది, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్లా లిఫ్ట్ చేస్తుంది, ఇట్లా అతుక్కోకుండా చేస్తుంది, ఇట్లా లిఫ్ట్ చేసింది. సో లిఫ్ట్ చేయడం వల్ల ఏమైతుంది, మనకు కనబడనంత ఎయిర్ గ్యాప్ ఉంటుంది లోపల. ఓకే, సో ఆ ఎయిర్ గ్యాప్లో ఇప్పుడు ఇక్కడ లైట్ వస్తుంది చూడండి, ఈ లైట్ ఈ స్లైడ్ మీద పడి కిందికి వెళ్తుంది. ఈ లైట్ దీని మీద పడి కిందికి వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ట్రాన్స్మిట్ అయ్యి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఈ ట్రాన్స్మిట్ అయ్యి రిఫ్లెక్ట్ బ్యాక్ అయిన 2 రేస్ ఇక్కడ నుండి మనం చూస్తాం. ఈ ట్రాన్స్మిటెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ 2 అంటే ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు సూపర్ పొజిషన్ ఆఫ్ 2 లైట్స్ గివ్స్ యూ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్.
ఏమొస్తాయి? బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. ఈ రెండు సూపర్పోజ్ కావడం వల్ల మీకు ఏమవుతుంది? అక్కడ ఏమవుతుంది? రెండు వేవ్స్ సూపర్పోజ్ అయితే బ్రైట్ అండ్ డార్క్ ఎందుకు వస్తాయి? మాక్సిమా మినిమా. మినిమా ఎందుకు వస్తుంది? ఒక నోడు ఒక యాంటీ నోడ్, ఒక నోడు ఒక యాంటీ నోడ్ కలిస్తే మినిమా వస్తుంది. ఒక రెండు నోడ్స్ కానీ రెండు యాంటీ నోడ్స్ కానీ కలిస్తే మాక్సిమా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మీకు నోడ్ అండ్ యాంటీ నోడ్ కలిసినప్పుడు డార్క్ అవుతుంది, నోడ్ అండ్ నోడ్ కలిస్తే మీకు బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది. అంటే రెండు బ్రైట్ ఫ్రింజెస్ మీకు కన్సిక్యూటివ్ బ్రైట్ ఫ్రింజెస్ వస్తాయి. బ్రైట్ డార్క్ డార్క్ ఫ్రింజెస్ దీని మీద కనబడతాయి. ఇక్కడ చూస్తే మీకు రింగ్స్ అంటే రింగ్స్ కనబడతాయి మీకు. దాన్ని ఏమంటారు? న్యూటన్స్ రింగ్స్ అంటారు. సో ఇక్కడ లక్కీలీ మీకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరైనా చూడొచ్చు, మీరు చూడండి. బ్రైట్ డార్క్ లైన్స్ కనబడుతున్నాయా? రింగ్స్ అంటారు. అంటే అవి యాక్చువల్గా పెద్ద రేడియస్ ఉంటాయి, పెద్ద రేడియస్ ఉంటుంది. కానీ మీకు దగ్గర లీనియర్ లైన్ లాగా కనబడతాయి, రింగ్ లాగా కనబడదు. ఎందుకంటే దాని రేడియస్ పెద్దగా ఉంటుంది కాబట్టి అన్ని ఆల్మోస్ట్ దగ్గర లైన్స్ ఇట్లా కనబడతాయి మీకు. లైన్స్ కనబడాయా? సో అంటే ఈ లైట్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ కనబడతాయి. సో ఆ రెండు ఇప్పుడు మీకు ఫ్రింజెస్ కనబడ్డాయి కదా, ఈ ఫ్రింజ్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈచ్ అంటే బ్రైట్ టు బ్రైట్ ఎంత డిస్టెన్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేసి మనం లీనియర్ ఎక్స్పాన్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. కనబడిందా నీకు? కనబడిందా? చూసావా? లైన్స్ వచ్చినాయా లేవా? బ్లాక్ మధ్యలో గ్యాపే బ్లాక్ డార్క్. ఇప్పుడు రెండు బ్రైట్ మధ్యలో ఉండేది డార్క్ అంటాం. డార్క్ కనబడితే ఇక డార్క్ అంతే. లైన్స్ మీకు బ్రైట్ లైన్స్ అన్ని కనబడుతున్నాయి కదా, మధ్యలో ఉండేది డార్క్. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది. సో ఇక్కడ వాట్ వి డూ ఈస్, ఈ లోపల ఒకటి చూసారా, ఇది ఒక క్రిస్టల్ అన్నమాట. ఈ క్రిస్టల్ క్యాల్సైట్ క్రిస్టల్. ఇది ఈ క్రిస్టల్ ఏం చేస్తుంది? వైబ్రేట్ అవుతుంది. దీనికి పవర్ సప్లై ఇచ్చినప్పుడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇక్కడ ఏమి ఇస్తున్నాము? ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చాము. RF ఫ్రీక్వెన్సీలో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చాము? 5 పాయింట్ సంథింగ్, 5 పాయింట్ సంథింగ్ ఉందా? ఇది 4 పాయింట్ సంథింగ్ మెగా హెడ్జ్ అనమాట. అది కింద రాసారు చూడండి, మెగా హెడ్జ్. ఓకే, మెగా హెడ్జ్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కరెంట్ దీనికి ఇస్తే ఏమవుతుంది? ఆ క్రిస్టల్ వైబ్రేట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఆ క్రిస్టల్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఈ ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందో అప్పుడు రెజనెంట్ వైబ్రేషన్ వస్తుంది క్రిస్టల్లో. రెజనెంట్ వైబ్రేషన్ అంటే తెలుసు కదా మీకు. అంటే దీని ఫ్రీక్వెన్సీ దాని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు రెజనేట్ అవుతుంది. రెజనేట్ అయినప్పుడు ఏమవుతుంది? వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ విల్ బి మోర్. ఓకే, సో ఎట్ దట్ టైమ్ విల్ గెట్ వేవ్స్ ఇన్ దిస్. అంటే ఏమవుతుంది? ఆ క్రిస్టల్ బాగా వైబ్రేట్ అయినప్పుడు ఇందులో ఈ లిక్విడ్లో మీకు అలలు ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం చేస్తుంది? వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అది కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ ఆల్టర్నేట్గా పక్కకు జరిగిపోతూ ఉంటాయి. ఇట్లా కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్ ఇట్లా వెళ్ళిపోతుంటాయి. వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఒక స్టాండింగ్ వేవ్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది. దాంట్లో ప్రొడ్యూస్ అయినప్పుడు కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్. అప్పుడు లైట్ ఇందులోంచి పంపిస్తున్నాం మనం.
కంప్రెషన్ దగ్గర లైట్ ఎంటర్ కాదు, రేర్ ఫ్యాక్షన్లో లైట్ ఎంటర్ అవుతుంది, మళ్ళీ కంప్రెషన్లో లైట్ ఎంటర్ కాదు. ఇలా ఆల్టర్నేట్గా మీకు లైట్ వెళ్ళిపోతుంటుంది అందులో. అంటే ఇప్పుడు ఈ ఆల్టర్నేట్గా కంప్రెషన్ ప్రొడ్యూస్ కావడం వల్ల మీకు స్లిట్స్ ఏర్పడతాయి అన్నమాట. అంటే ఓపెనింగ్స్, లైట్కి ఓపెనింగ్స్ ఏర్పడుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక ఫ్రింజెస్ లాగా కనబడతాయి. అంటే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్, ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అటు సైడ్, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, అలా నంబర్ ఆఫ్ ఫ్రింజెస్ రెండు సైడ్కి కనబడతాయి. ఓకే, దీంట్లో ఫ్రింజెస్ కనబడతాయి. ఆ ఫ్రింజెస్ ఫైండ్ అవుట్ చేసి, ఫ్రింజ్ మధ్యలో గ్యాప్ ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ క్రిస్టల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అలాగే వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు దీంట్లో. ఓకే, వాటర్ పోయాలి, ఇంకా చాలా తక్కువగా ఉంది. అంజర్ సన్నటి క్రిస్టల్ ఉంటుంది ఈ టిప్లో. ఇది ఉందా ఈ టిప్లో? దీని మధ్యలో ఉంటుంది ఒకటి క్రిస్టల్, కనబడుతుందా? ఉందా? అంటుకుందా? ఉందా? అందులో ఉంటుంది. కానీ ఈ రెండు ఎలక్ట్రోడ్స్ అనమాట ఇవి. ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యలో అతుకు పెట్టేస్తాము. ఆన్లోనే ఉంది కదా ఇది. మీకు చూడండి అందులో స్ప్లిట్ అయినట్టు కనబడుతున్నాయి, చూడండి. కనబడాయా? ఎన్ని 4 కనబడాయా, 3 కనబడుతున్నాయా? అటు రెండు ఇటు రెండు కనబడాలి. అండ్ ది బ్రైట్నెస్ డిక్రీజెస్ యాజ్ యూ గో అవే. సెంటర్ది మాత్రం బ్రైట్ బాగా ఉంటుంది. ఇది డివైసియర్స్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మెజరింగ్ అల్ట్రాసోనిక్ వెలాసిటీ. డివైసియర్స్ Keep quiet. మధ్యలో బ్రైట్నెస్ అంటే రిడ్యూస్
ఓన్లీ